అధిక మాస భానుసప్తమి 2026 జూన్ 7న జరుపుకోనున్నారు. ఈ రోజున సూర్యారాధన చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, గౌరవం, విజయాలు పెరుగుతాయని జ్యోతిష్య విశ్వాసం. అయితే కొన్ని తప్పులు చేస్తే పూజా ఫలితాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. భానుసప్తమి ప్రాముఖ్యత, చేయాల్సిన శుభకార్యాలు, నివారించాల్సిన 5 ముఖ్యమైన తప్పులు తెలుసుకోండి. జూన్ 7 ఆదివారం భానుసప్తమి. ఈరోజు సూర్యభగవానుడిని పూజ చేస్తే విశేష ఫలితాలు పొందుతారని చెబుతున్న ఆధ్యాత్మిక వేత్తలు. భానుసప్తమి పూజ ఎలా చేయాలి? హిందూ మతంలో భానుసప్తమి చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. క్యాలెండర్ ప్రకారం ఒక నెలలోని శుక్లపక్షం లేదా కృష్ణపక్షం సప్తమి తిథి ఆదివారంతో కలిసినప్పుడు భానుసప్తమి జరుపుకుంటారు. దీనిని సూర్య సప్తమి, రవి సప్తమి లేదా వివస్వాత్ సప్తమి అని కూడా అంటారు. ఈ సంవత్సరం భానుసప్తమి అనేక అరుదైన యాదృచ్ఛిక సంఘటనలతో కూడి ఉంది. ఇది ఈ తేదీ ప్రాముఖ్యతను అనేక రెట్లు పెంచుతుంది. ఈ సంవత్సరం భానుసప్తమి అధిక మాసంలో వస్తుంది. ఆచారాల ప్రకారం ఈ రోజున సూర్యభగవానుడిని పూజించి ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం, కీర్తి, ఆనందం, శ్రేయస్సు మరియు గౌరవం లభిస్తాయని నమ్ముతారు. జూన్‌లోని జ్యేష్ఠ అధిక మాసంలో భానుసప్తమిని ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం. జీవితంలో ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వ లక్షణాలు, విజయాన్ని కోరుకునే వారికి భానుసప్తమి ఎంతో విశిష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యభగవానుడిని నవగ్రహాల అధిపతిగా పేర్కొంటారు. వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, ఉద్యోగం, సామాజిక గుర్తింపు వంటి అంశాలపై సూర్యుని ప్రభావం ఉంటుందని విశ్వసిస్తారు. 2026లో అధిక మాసంలో వచ్చే భానుసప్తమి జూన్ 7న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సూర్యారాధన చేయడం వల్ల జాతకంలో సూర్యగ్రహం బలపడుతుందని, జీవితంలోని అనేక అడ్డంకులు తొలగే అవకాశం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సప్తమి తిథి ఆదివారం రోజున వచ్చినప్పుడు దానిని భానుసప్తమి అని పిలుస్తారు. ఈ రోజు పూర్తిగా సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. జ్యోతిష్యపరంగా సూర్యుడు ఆత్మవిశ్వాసం, అధికార ప్రతిష్టలు, తండ్రి నాయకత్వం, ప్రభుత్వ ఉద్యోగాలు, విజయాలకు కారకుడిగా పరిగణించబడతాడు. అయితే జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే వృత్తిలో ఆటంకాలు, ఆత్మవిశ్వాసం లోపం, గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నమ్మకం. అందుకే భానుసప్తమి రోజున చేసే సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే జ్యేష్ఠ అధిక మాసంలోని కృష్ణపక్ష సప్తమి తిథి నాడు భానుసప్తమిని జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠ అధిక మాసంలోని కృష్ణపక్ష సప్తమి తిథి జూన్ 7వ తేదీన తెల్లవారుజామున ప్రారంభమై జూన్ 8వ తేదీన తెల్లవారుజామున 3:24 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయంలో సూర్యభగవానుడిని పూజించడం చాలా ప్రాముఖ్యమైనది. అందువల్ల ఉదయించే తేదీ ఆధారంగా 2026 జూన్ 7వ తేదీ ఆదివారం నాడు భానుసప్తమిని జరుపుకోవడం శాస్త్రాలకు అనుగుణంగా ఉంటుంది. భానుసప్తమి నాడు సూర్యభగవానుడికి పూజలు చేయడానికి అత్యంత శుభ సమయం. సూర్యోదయం లేదా సూర్యోదయం అయిన గంటలోపు జూన్ 7వ తేదీన వచ్చే భానుసప్తమి నాడు స్నానం చేసిన తర్వాత ఉదయం 5:50 నుంచి 6:30 మధ్య సూర్యభగవానుడికి జలాభిషేకం చేసి పూజ చేయవచ్చు. సూర్యభగవానుడికి పూజలు చేసేటప్పుడు ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీటిని నింపి అందులో ఎర్రటి పువ్వులు, పటిక బెల్లం, విరగని బియ్యపు గింజలను వేయాలి. దీని తర్వాత సూర్యభగవానుడి మంత్రాలను జపించాలి. అదనంగా పూజ కొరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు ఉంటుంది. మీరు ఈ సమయంలో పూజ కూడా చేసుకోవచ్చు. అయితే భానుసప్తమి నాడు మధ్యాహ్నం
మధ్యాహ్నం పూట సూర్యభగవానుడిని పూజించడం కూడా ఆనవాయితీ. కాబట్టి మీరు ఈ శుభ సమయాల్లో పూజ చేయవచ్చు. ఈ ఏడాది భానుసప్తమి అధిక మాసంలో రావడం వల్ల దీనికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ రోజున చేసే పూజలు, జపాలు, దాన ధర్మాలు దీర్ఘకాలం శుభ ఫలితాలను అందిస్తాయని విశ్వసిస్తారు. సూర్య ఆరాధన ద్వారా జీవితంలో సానుకూల శక్తి పెరిగి కొత్త ఉత్సాహం కలుగుతుందని చెబుతున్నారు. అయితే భానుసప్తమి రోజున చేయకూడని 5 తప్పులు. సు 1, సూర్యోదయం తర్వాత ఎక్కువసేపు నిద్రపోవడం. సూర్యుడు క్రమశిక్షణకు ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఈ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. ఆలస్యంగా నిద్ర లేవడం నివారించడం మంచిదని చెబుతున్నారు. తరువాత రెండవది తామసిక ఆహారం తీసుకోవడం. భానుసప్తమి రోజున మాంసాహారం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మిక సాధనకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మూడవది ఇతరులను అవమానించడం. సూర్యుడు గౌరవం, ప్రతిష్టలకు కారకుడు. కాబట్టి ఈ రోజున ఎవరినైనా అవమానించడం, కఠినంగా మాట్లాడటం లేదా కోపంతో ప్రవర్తించడం శుభప్రదం కాదని నమ్ముతారు. నాలుగవది దాన ధర్మాలకు నిర్లక్ష్యం చేయడం. పూజలతో పాటు దాన ధర్మాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. మీ శక్తికి తగ్గట్టుగా పేదలకు ఆహారం, దుస్తులు, త్రాగునీరు లేదా ఇతర అవసరపు సహాయం అందించడం మంచిదిగా భావిస్తారు. ఐదవది సూర్యార్ఘ్యం సమర్పించకపోవడం. భానుసప్తమి రోజున అత్యంత ముఖ్యమైన ఆచారం సూర్యార్ఘ్యం. రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో ఎర్ర పువ్వులు, అక్షింతలు వేసి ఉదయించే సూర్యుడికి సమర్పించడం శుభప్రదమని చెబుతున్నారు. భానుసప్తమి రోజున చేయదగిన శుభకార్యాలు సూర్యమంత్ర జపం. ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా మానసిక బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వసిస్తారు. అయితే ఆదిత్య హృదయం స్తోత్రపఠనం సూర్య ఆరాధనలో ఆదిత్య హృదయ స్తోత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజున దీనిని పఠించడం శుభ ఫలితాలను అందిస్తుందని చెబుతారు. అయితే ఎర్ర వస్త్రాలు, గోధుమలు దానం. ఎరుపు రంగు సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. అందువల్ల ఎర్రని వస్త్రాలు, గోధుమలు, బెల్లం, రాగి వస్తువులు దానం చేయడం మంగళకరంగా పరిగణిస్తారు. అన్నదానం, జలదానం లేదా అవసరమైన వారికి చేయూతనివ్వడం ఈ రోజున అత్యంత పుణ్యకార్యాలలో ఒకటిగా భావిస్తారు. జీవితంపై సూర్యుని ప్రభావం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం బలమైన సూర్యుడు ఉన్నవారిలో నాయకత్వ లక్షణాలు, నిర్ణయ సామర్థ్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పొందడంలో కూడా సూర్యుని అనుగ్రహం కీలకమని చెబుతారు. అందుకే భానుసప్తమిని కేవలం ఒక పండుగగా కాకుండా స్వీయ క్రమశిక్షణ, సేవాభావం, సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ప్రత్యేక అవకాశంగా భావిస్తారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం పవిత్రమైన భానుసప్తమి రోజున సూర్యభగవానుడు 7 గుర్రాలు లాగే రథంపై అవతరించి తన తేజస్సుతో యావత్ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాడు. అందువల్ల మత విశ్వాసాల ప్రకారం సూర్యుడిని పూజించడానికి భానుసప్తమి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. హిందూ మతంలో సూర్యుడిని కనిపించే దేవుడిగా భావిస్తారు. ఆయనే జీవం, తేజస్సు, శక్తి, ఆరోగ్యానికి కారకుడు. భానుసప్తమి నాడు సూర్యభగవానుడిని పూజించడం, మంత్రాలు జపించడం, ప్రార్థనలు చేయడం, ఉపవాసం ఉండడం వల్ల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. భా భానుసప్తమి పుణ్యఫలాలు ముఖ్యంగా
అధిక మాసంలో వచ్చినప్పుడు అనేక రెట్లు పెరుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.